నంద్యాల జిల్లా ఈరోజు జరిగిన అఖిల భారత రెడ్ల ఐక్య వేదిక ఆత్మీయ సమావేశంలో బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ అందరూ ఐక్యంగా ఉంటేనే బలంగా ఉంటామని అన్నారు. గతంలో రెడ్లు అందరూ ఐక్యంగా ఉండి నీలం సంజీవ్ రెడ్డిని గెలిపించుకున్న విషయాన్ని గుర్తు చేశారు. రాష్ట్రమంతా ఆత్మీయ సమ్మేళనం నిర్వహించి అందరినీ ఏకం చేయాలన్నారు. రెడ్ల కులంలో ఉన్న పేదరికానికి సహాయ సహకారాలు అందించాలని కోరారు. మనలో ఐకమత్యం ఉంటే అందరూ మీకు అడిగావు సార్. సురేంద్ర ఐకమత్యం లేదు కాబట్టి ఈరోజు సురేంద్ర అనే పరిస్థితి. దీనికి ఒకటే మార్గం, మీరు ఒక 5-6 సమావేశాలు ఏర్పాటు చేయండి రాష్ట్రంలో. తెలంగాణ తర్వాత చూద్దాం. ముందుగా ఒక 5-6 సమావేశాలు ఏర్పాటు అయిన తర్వాత చాలా పెద్ద ర్యాలీ పెడతాం. చాలా పెద్ద ర్యాలీ ఎక్కడైనా మీరు నిర్ణయం చేయండి. దాన్ని మనము బాగా మొబిలైజ్ చేసుకుంటే ఈరోజు అందరి రెడ్ల హృదయంలో ఏముంది అంటే, నా రీడింగ్ ప్రకారంగా మనం అంతా ఒకటిగా ఉండాలి అన్నది ఖచ్చితంగా ఉంది. ఖచ్చితంగా అందరం ఐకమత్యంతో ఉండాలి అన్నటువంటిది అందరి హృదయాల్లో ఉంది. నేను రాజకీయాలు మాట్లాడను కానీ తప్పనిసరిగా మనమంతా ఐకమత్యంతో ఉంటే మన రెడ్లకు విలువ ఉంటుంది. ఐకమత్యం లేకపోతే, మన బలం ఇంత అని చూపించకపోతే పెద్దగా మనకు రెడ్లకు రికగ్నిషన్ అనేది ఉండదు, గుర్తింపు అనేది ఉండదు. తప్పనిసరిగా ఈ యొక్క బాటలు, ఈ యొక్క లైన్లో మీరంతా వెళ్ళవలసిందిగా సంపూర్ణంగా సహకారం. మీరు 5 మీటింగ్లకు నేను అటెండ్ అవుతా. అదే కాకుండా ఆ పెద్ద ర్యాలీ ఎక్కడ నిర్వహిస్తామో బెస్ట్ ప్లేస్ నేను అనుకుంటున్నా ఆ ర్యాలీకి నర్సరావుపేట ఇస్ ద బెస్ట్ ప్లేస్ అనుకుంటున్నా. ఆ పెద్ద ర్యాలీ ఎందుకంటే అది మనం మళ్ళీ తర్వాత ప్లాన్ చేసుకుందాం. ఈ 5 మాత్రం తొందరగా పూర్తి చేసి, ఇప్పటికే మెసేజ్ వెళ్ళిపోయి ఉంటుంది అందరికి. నంద్యాలలో ఏదో పెట్టారా, నంద్యాలలో ఏదో రెడ్డు వాళ్ళు గెలుపుతున్నారు, ఐకమత్యమంటున్నారు పోయింటుంది. నెక్స్ట్ మీటింగ్ ఇంకా బాగా సక్సెస్ అవుతుంది. మీ అందరికీ తెలియజేస్తున్నా, ఎప్పుడూ కూడా దేహి అని అడిగినటువంటి కులం కాదు ఇది. ఈరోజు చాలా బాధాకరం. నిన్న జరిగినటువంటి సురేంద్ర గారు చెప్తూ ఫోన్లో నాకు ఆరోగ్యం బాగాలేకున్నా కూడా 4 సార్లు రింగ్ వస్తే 5వ సారి వెళ్ళిపోయాను నేను. చాలా బాధాకరం. డిస్కస్ అవుతే పెద్ద సక్సెస్ అయింది. ఈరోజు అన్ని జిల్లాల నుంచి వచ్చారు. నెక్స్ట్ మీటింగ్ ఇంకా బాగా సక్సెస్ అవుతుంది. రాష్ట్ర స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో పెట్టేటటువంటిది ఇంకా బాగా జరుగుతుంది. మీరు దయచేసి, నేను కొంతమంది ముఖ్యులకు